హాయ్ హలో అండి. నేను ఈరోజు ఫిష్ కర్రీ చేశాను. ఎలా చేశానో చూడండి. ముందు సాల్ట్తో బాగా ఫిషెస్ని కడిగేసాను. చూడండి ఎంత బాగా కడిగానంటే ఇంక దానిలో ఏముండదు, అట్లా కడిగేసా. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఫిష్ ముక్కలు పెట్టేశాను. చూసారా, భలే ఉన్నాయి కదా చూడ్డానికి. నేనైతే ఫిష్ తినను అనుకోండి, బాగున్నాయి కదా చూడ్డానికి. ఫిష్ పెట్టేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసేసాను. ఆ తర్వాత చూసారా, ఆ ఫోను ఎక్కడ పెట్టానో ఏమో పక్కకి జరిగిపోయింది. అయ్యయ్యో. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసాను. చూడండి ఎలా పక్కకి వెళ్ళిపోయిందో. అయ్యయ్యో సారీ. తర్వాత మసాలా కూడా వేసేసాను. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఆ నానబెట్టిన చింతపండుని బాగా పులుసు తీసేసాను. పులుసు తీసి ఇప్పుడు ఈ ఫిష్ కర్రీలో ఆ వాటర్ వేసేయాలి. చింతపండు పులుసు వేసేయాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకుని ఇప్పుడు కొంచెం చూడండి వేస్తున్నాను కదా, వేసేసిన తర్వాత కొంచెం చేత్తోనే కలపాలి. ఇట్లా బాగా కలిపేసి ఆ తర్వాత ఇంకొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. వేసాను చింతపండు పులుసు. ఇంకొంచెం అంటే ఎక్కువ వాటర్ వేయకూడదు కదా, ఫిష్లో చాలా తొందరగా ఉడుకుతుంది కదా, అందుకని కొంచెం వేసాను. ఆ తర్వాత కలిపేసి చక్కగా లిడ్ పెట్టేశాను. పెట్టేసి ఏం చేశానంటే దీన్ని తీసుకెళ్ళి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేశాను. అంటే దీని మీద ఇంకోటి ఏదో చేసినట్టున్నాను. చూసారా, 10 minutes ఆగి చూస్తే ఇలా అయిపోయింది. కరెక్ట్ పెట్టకూడదు కదా, అందుకని ఏం చేశాను, దాన్ని పట్టుకొని తిప్పేశాను. తిప్పి కొన్నిసార్లు తిప్పి మళ్ళీ మూత పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి కొత్తిమీర వేసాను. ఈ కర్రీ ఎవరికంటారా, ఓన్లీ పిల్లలు మాత్రమే తింటారు. మా హస్బెండ్ తినరు, అత్తయ్య గారు తినరు, నేను తినను. చూసారా, కొత్తిమీర వేసేసరికి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ. అది కాకపోతే చాలా బాగుంది అని అన్నారు పిల్లలు. హ్యాపీ కదా, అది సంగతి. ఈ కర్రీ చేస్తాం కానీ ఆ గిన్నెలు వాష్ చేసేసరికి ఉంటుంది. తప్పదు కదా, పిల్లల కోసమే ఏదైనా చేస్తాం. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఫిష్ కర్రీ. మీరు ఇలానే చేస్తారా? ఫిష్ కర్రీ నచ్చిందా? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మేము గుంటూరు కారం తెచ్చుకున్నాం. గుంటూరు మాకు దగ్గరే కదా. ఓకే బాయ్, లైక్, సబ్స్క్రైబ్.